వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. మీ పిల్లలు సోషల్ మీడియాలో ఎంత సేఫ్గా ఉన్నారు? మన భారతదేశంలో అయితే చిన్నప్పటి నుంచి ఫోన్ను తల్లిదండ్రులే మరీ అలవాటు చేస్తున్నారు. కాదంటారా? అన్నం తినకపోయినా ఫోనే, ఏడ్చి మారం చేస్తూ ఉంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇక 10 నుంచి 16 ఏళ్ల పిల్లలకు ఏకంగా ఫోన్నే కొనిచ్చేస్తున్నారు. ఇటీవల కాలంలో పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, చదువుపై దృష్టి తగ్గడం ఇవన్నీ పెరుగుతున్నాయంటే ప్రధాన కారణం సోషల్ మీడియా కాదంటారా? ఇక 10 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు రాత్రంతా ఫోన్ చూస్తూ అనవసరమైన కంటెంట్‌కి అడిక్ట్ అవుతూ మానసికంగా ప్రభావితమవుతున్నారు. సో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న కఠిన నిర్ణయం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. అదేంటో చెప్తా వినండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ చట్టం ప్రకారం దేశంలో ఉన్న 10 పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 16 ఏళ్లలోపు పిల్లలను పూర్తిగా బ్లాక్ చేయాలని రూల్ పాస్ చేసింది. అంటే వారు అకౌంట్ క్రియేట్ చేయలేరు, యాప్ వాడలేరు. వయసును సరిగ్గా వెరిఫై చేయడంలో తప్పు చేస్తే సోషల్ మీడియా కంపెనీలకు నేరుగా జరిమానా విధించనుంది. జరిమానా కూడా చిన్నదేం కాదు. 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 300 కోట్లు. ఎవరు తప్పు చేసినా చట్టం కఠిన చర్యలు తీసుకోనుంది. పిల్లల భద్రత విషయంలో జీరో టాలరెన్స్ అని తేల్చి చెప్పేసింది. చిన్న పిల్లలు సోషల్ మీడియాలో ఉంటే ఏ సమస్యలు వస్తాయో చెప్తా వినండి. బుల్లింగ్, హానికరమైన ఛాలెంజ్లు, 18+ కంటెంట్, స్క్రీన్ అడిక్షన్, ఫేక్ ఐడెంటిటీ రిస్క్ ఇవి పిల్లల మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు, పెరుగుతున్న కేసులు, తల్లిదండ్రుల ఫిర్యాదుల ఆధారంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది. మరి ఈ చట్టం అమల్లోకి వస్తే ఇతర దేశాలు కూడా ఆలోచించే అవకాశం ఉంది. మన భారత్లో కూడా పిల్లల రక్షణ కోసం ఇలాంటి చర్యలు అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి.